టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్పొరేషన్లో అవినీతి జరగకుండా విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఏదైనా మాటలతో కాదు చేతలతో చూపిస్తాం. శ్రీ కస్తూరి నాగలింగేశ్వర స్వామి రథోత్సవం భారీగా తరలివచ్చిన భక్తులు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. కర్నూలు జిల్లా కొడుమూరు దగ్గర లింగదిన్నె హంద్రి నదిలో వెలిసిన శ్రీ కస్తూరి నాగలింగేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. రథోత్సవంలో పెద్దలతో పాటు చిన్నారులు సహా పాల్గొని రథాన్ని లాగుతూ వారు సంతోషాన్ని పంచుకున్నారు. హంద్రి నదిలో వెలిసిన శ్రీ కస్తూరి నాగలింగేశ్వర స్వామి మహిమగల దేవుడని, కొలిచే వారికి కొంగు బంగారంగా వరాలు కురిపిస్తూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సమకూరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకంతో స్వామివారిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఎన్ని వరదలు వచ్చినా హంద్రి నిండుగా ప్రవహించినా స్వామివారి లింగం మాత్రం పైభాగం కాస్త కనిపిస్తూనే ఉంటుందని, ఇక్కడ స్వామివారి మహిమ ప్రత్యేకం. పూర్వం శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీ కస్తూరి నాగలింగేశ్వర స్వామి లింగాన్ని ప్రతిష్ఠించినట్లు గ్రామస్తులు వెల్లడించారు. శ్రీకృష్ణదేవరాయలు పాదయాత్రగా వెళ్తున్న సమయంలో హంద్రిలో బస చేసినప్పుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ పూజా సమయంలో లింగం ముందు ప్రసాదం పెట్టడంతో ఆ ప్రసాదాన్ని లింగం తినింది అనే పేరుతో పక్కన ఉన్న గ్రామానికి లింగం తినింది అనే నామకరణం చేశారు. లింగం తినింది అనేది పోయి లింగం దిన్నే అనే పేరు వాడుకలోకి వచ్చిందని గ్రామస్తులు వెల్లడించారు. అప్పటి నుంచి స్వామివారికి మహాశివరాత్రి సమయంలో శివ పార్వతులకు కళ్యాణ మహోత్సవం నిర్వహించి భక్తి శ్రద్ధలతో సాయంకాలం రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు జిల్లా నలుమూల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక నుంచి భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకొని ఉత్సవాలను తిలకించి ఆనందంలో పరవశించిపోతుంటారు. ओम हरि ओम मांगल्यं दंदना మహాశివరాత్రి సందర్భంగా లింగదిన్నె గ్రామం హంద్రి నదిలో వెలిసిన శ్రీ శ్రీ కస్తూరి నాగలింగేశ్వర స్వామి వారి రథోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శివభక్తులందరికీ కూడా మరొక్కసారి మా భక్త బృందం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. స్వామివారి గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాం. భక్త బృందం వారు స్వామివారికి అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు పాదయాత్ర సందర్భంగా ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారని మా పెద్దలు కానీ పురాణాలు తెలియజేస్తున్నారు. కావున అలాగే ఆయన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టినప్పుడు
లింగం తినే లింగం దిన్నే అనేది వచ్చేసింది. అంటే అప్పుడు లింగం దగ్గర పెట్టిన ప్రసాదాన్ని లింగం తినే లింగం తినే అనేది వచ్చేసింది. ఎందుకంటే స్వామివారి రథోత్సవానికి వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినందుకు వారికి మరొక్కసారి మా భక్త బృందం తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ కస్తూరి నాగలింగేశ్వర స్వామికి చాలా శక్తులు ఉన్నాయని అందరూ నమ్ముతారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ మా ఊరి ప్రజలు కాకుండా కోడుమూరు నుంచి పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటుంటారు, అభిషేకం చేస్తుంటారు, జాగరణలు చేస్తుంటారు. చాలా మంది ఇక్కడ మొక్కులు కూడా తీర్చుకున్నారు. వాళ్ళ మొక్కులు నిజమయ్యాయని ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూనే ఉన్నారు. సో మా ఊరి ప్రజలకి, అందరి ఊరి ప్రజలకి కస్తూరి నాగలింగేశ్వర స్వామి దయా కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇక్కడ శివుడు హంద్రి నదిలోనే వెలసాడు. అందరూ వేరే ఊరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ జాగరణ చేస్తూ ఎంతో రథోత్సవం కూడా బాగా జరుపుకున్నాము. సోమవారం నందికొట్కూరు పట్టణంలో P4 కార్యాలయం నందు పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ భవిష్యత్తుకు బ్లూ ప్రింట్ బడ్జెట్ గణాంకాల పుస్తకం కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విజన్ డాక్యుమెంట్ మాటల కోసం కాకుండా ప్రగతి కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ అన్నారు. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు వచ్చేలా బడుగు బలహీన వర్గాల అభివృద్ధియే లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం రంగాలను బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రిని, గౌరవ ఆర్థిక శాఖ మంత్రిని అభినందిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయానికి 53,915 కోట్లు కేటాయించడం కూటమి ప్రభుత్వానికే చెందుతుందని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్లు కేటాయించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని అద్దం పడుతోందన్నారు. గత బడ్జెట్లో 300 కోట్లు కేటాయించి మామిడి, ఉల్లి, కోకో, పొగాకు రైతులకు కేటాయింపులకు మించి 1,200 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కింద ఆదుకోవటం జరిగింది. ఈ ఏడాది కూడా 500 కోట్లు కేటాయించి రైతులకు అండగా నిలబడటం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ధరల స్థిరీకరణకు ఖర్చు చేసింది 880 కోట్లు మాత్రమే అన్నారు. ప్రతి ఏడాదికి మార్పు వచ్చేలా అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకునేలా బలహీన వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పు జరిగేలా బడ్జెట్ను రూపొందించడం జరిగింది. విజన్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సాగునీటి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో 18,224 కోట్లు కేటాయించడం జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే 4,000 కోట్లు అధికంగా కేటాయించడం జరిగిందన్నారు. పేదవారి సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. గత ఏడాది బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 6,357 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, లాయర్ జాకీర్, మహేశ్వర్ రెడ్డి నాయకులు పాల్గొనడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి 2,000 ఉన్నటువంటి పెన్షన్ 3,000 చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు 250 ఏదో పప్పుల బేలాలకు ఇచ్చినాడే తప్ప ఈ రోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆనాడు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి భాగంగా 2024 ఏప్రిల్ మాసం నుంచి మే మాసం, జూన్ కలుపుకొని జూలై నెలలో దాదాపు పెంచి ఇచ్చి కూడా అందరికి కూడా 4,000 రూపాయల చొప్పున ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే ఈరోజు ఎక్కడికి చూసినా కానీ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. 1వ తేదీ ఆదివారం ఉంటే కూడా 30వ తారీఖు శనివారం అయినా సరే వాళ్ళకు ఒక రోజు ముందే పంపిణీ చేసినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. అలాగే అన్ని విద్యుత్ రంగం అయితేనేముంది, అన్ని రంగాలకు ఒక సమతుల్యమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందరికి తీసుకెళ్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, అన్ని ప్రాంతాలు కూడా కంప్లీట్ కావాలని చెప్పేసి ఈ మా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నము ఇది ఖచ్చితంగా ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలము ఏదో రాయలసీమ మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆనందం పొందుతున్నారు తప్ప నిజమైనటువంటి
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. బీఫామ్ ఇవ్వటంలో అలసత్వం చేయడంతో పాటు బీజేపీ 10 సీట్లు గెలుచుకున్న చైర్మన్ పదవి చేపట్టలేదని, దీనికి అధ్యక్షుడే కారణమని యాదగిరి బాబు ఇంటికి వెళ్లి ముందుగా ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సరైన సమన్వయం లేకపోవటం వల్లే చైర్మన్ పీఠం కోల్పోయామని నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక రాజకీయాల్లో పెద్ద చర్చ మొదలైంది. అన్నం అట్లా నుండి అట్లా వచ్చిన మన చేతి కూడా నువ్వు ఇంటికి వస్తావు నా ఇంటికి వస్తావు నువ్వు నా ఇంటికి వస్తావా నువ్వు ఇట్లా ఇట్లా నేనేం తప్పు చేసినా నేనేం తప్పు చేసినా నేనేం తప్పు చేసినా నువ్వు ఇంటికి వస్తావు నా ఇంటికి వస్తావు నువ్వు నా ఇంటికి వస్తావా నువ్వు ఇట్లా ఇట్లా నేనేం తప్పు చేసినా నేనేం తప్పు చేసినా నేనేం తప్పు చేసినా అన్నం అట్లా నుండి అట్లా వచ్చిన మన చేతి కూడా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో కోరం లేక చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. చైర్మన్ ఎన్నికకు ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు హాజరైనప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో సరిపడ కోరం లేక అధికారులు ఎన్నికలు వాయిదా వేశారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డుల్లో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, స్వతంత్రులు 3 విజయం సాధించారు. చైర్మన్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 20 మంది కావడంతో హాంగ్ నెలకొంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ జట్టు కట్టి ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్న 19 మంది మాత్రమే అయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 2, ఎంఐఎంకి 3, స్వతంత్రులు కలుపుకొని 19 మంది సభ్యులు కాగా ఎక్స్ అఫీషియోగా ఎంపీ సురేష్ షట్కర్ ఓటుతో 20 మంది సభ్యులతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ చైర్మన్ పీఠం తమకు కావాలంటూ 4 కౌన్సిలర్లు పోటీ పడుతుండటంతో కాంగ్రెస్ వర్గంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చైర్మన్ ఎన్నికకు హాజరు కాలేదు. కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని ఎమ్మెల్యే మాణిక్రావు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జహీరాబాద్ ఎన్నికల సందర్భంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలక్షన్ ఇచ్చిన టైంకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా ఎలక్షన్కి మరి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు టైం ఇచ్చారు, 11:30 అన్నారు, 12:30 అన్నారు, తర్వాత 1:30 వరకు కూడా టైం పెంచినా కూడా ఇంతవరకు దాకా ఇతర పార్టీ వాళ్ళు రాక దూరం లేదని కమిషనర్ గారు చెప్పడంతో ఈ ఎలక్షన్ పోస్ట్పోన్ అయింది రేపటికి. కాబట్టి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో కట్టడి అనేది కూడా పద్ధతిగా ఉండాలి, కానీ ఇది రాకపోవడంతో పోస్ట్పోన్ చేయడము, ప్రజలకు ఇబ్బంది పెట్టడం, మరి అదేవిధంగా కౌన్సిలర్స్ కూడా మరి ఆకలితో ఉన్నారు అందరూ. కాబట్టి అది కూడా అర్థం చేసుకోవాలి. టైం అనేది కొంచెం ఆలోచించి టైం ఇస్తే బాగుంటుందని ఈ సభాముఖం తెలియజేస్తారు. మీరేమన్నా ఇంకా
కరీంనగర్ నగరపాలక సంస్థలో కొత్తగా ఏర్పాటైన బీజేపీ పాలకవర్గం ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా నిరంతరం పర్యవేక్షణ చేసేందుకు ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థ విజిలెన్స్ సెల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాళ్ల రాజేంద్రరావు పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన కార్పొరేటర్ మేయర్గా పనిచేస్తున్న వ్యక్తి డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావటం పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో కలిసి వెలిచాళ్ల రాజేంద్రరావు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్లో చిన్న అవినీతి జరిగినా విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతి డివిజన్లో జరిగే అభివృద్ధి పనులు, బిల్డింగ్ పర్మిషన్లు, ఇతరత్ర పనులపై పర్యవేక్షణకు ప్రత్యేక విజిలెన్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి పని, ప్రతి పేమెంట్ మానిటరింగ్ చేసి నాణ్యత పరిశీలించి ప్రభుత్వం బిల్లులు చెల్లించేలా కృషి చేస్తామన్నారు. ప్రజలను అవినీతి అక్రమాల నుంచి కాపాడతామని స్పష్టం చేశారు. బీజేపీ పాలకవర్గం అవినీతి అక్రమాలకు పాల్పడకుండా నిరంతరం నిఘా పెడతామని, తేడాలు వస్తే ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలని, బీజేపీ పాలకవర్గం జాగ్రత్తగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లు అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేదే లేదని హెచ్చరించారు. నాడు కేంద్ర మంత్రి బండి సంజయ్ సునీల్ రావు అవినీతిపరుడని అనేకసార్లు విమర్శించి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. నాడు విమర్శించి నేడు మళ్లీ డిప్యూటీ మేయర్గా ఎంపిక చేయటంపై ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. అవినీతి పరులను పార్టీలో చేర్చుకొని మళ్లీ పదవులు ఇవ్వటం పట్ల విస్మయం కలుగుతుందన్నారు. కార్పొరేషన్లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించిన కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ సహకారంతో కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా పెద్ద ఎత్తున నిధులు తెస్తారని పేర్కొన్నారు. ఎవరూ చేయని విధంగా, ఏ ఎమ్మెల్యే తేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని రాజేంద్రరావు తెలిపారు. కరీంనగర్లో అవినీతికి ఆస్కారం లేకుండా క్లీన్గా పాలన సాగించేలా నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. ప్రతి అభివృద్ధి పనిపై మానిటరింగ్ చేసి బిల్లులు ఇప్పించేలా చూస్తామన్నారు. గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుకు కట్టుబడి పనిచేస్తామన్నారు. ప్రతి వార్డులో అభివృద్ధి పనులు, బిల్డింగ్ పర్మిషన్లు, ఇతరత్ర ప్రజా అవసరాలకు ఎలాంటి డబ్బులు ఆశించకుండా బీజేపీ పాలకవర్గం పనిచేయాలని సూచించారు. ఒకవేళ అవినీతి అక్రమాలకు పాల్పడితే మాత్రం ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఈ విషయంలో జాగ్రత్తగా, అప్రమత్తంగా బీజేపీ పాలకవర్గం పనిచేయాలని సూచించారు. కరీంనగర్ రైజింగ్ ఆర్గనైజేషన్ పేరిట ప్రతి డివిజన్లో 3 వ్యక్తులతో కలిసి కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతి డివిజన్లో జరిగే అభివృద్ధి పనులు, బిల్డింగ్ పర్మిషన్లు, ఇతరత్ర పనులకు సంబంధించి పర్యవేక్షణ చేస్తుందన్నారు. ప్రజల పక్షాన ఉండి ప్రజలకు మేలు జరిగేలా చూస్తామన్నారు. కరీంనగర్ ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో చేసినట్లు మేనిఫెస్టో ప్రకారం కరీంనగర్ అభివృద్ధికి కృత నిశ్చయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ప్రజలంతా అంటున్నారు, మీడియా దానికి ఆపోజిషన్ పార్టీస్, బీజేపీ పార్టీ కూడా బండి సంజయ్ గారు 100 సార్లు అలిగేషన్ చేసినారు సునీల్ రావు మీద, బీఆర్ఎస్ మీద. మళ్ళీ ఆయన్ని అనుకుని ఈరోజు పదవి కట్టబెట్టినారు. ఎటుపోతుంది అసలు వ్యవస్థ? అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఈ దోసుకున్న రేటులో పంచుకునే ఆలోచనతోనే ఆ పార్టీ నుంచి అందరికంటే ఎక్కువ దోసుకున్నది నా పార్టీలో తీసుకుంటా, నా పార్టీలో తీసుకునే రేటులో పదవి కట్టబెడతా అన్నది ఎంతవరకు న్యాయం? వాళ్ళు కూడా రేటులో అటైనా మేమే, ఇటైనా మేమే. ఎందుకంటే దోపిడీలో ఎక్స్పర్ట్స్ కాబట్టి మమ్మల్ని అనుకుంటున్నారన్న భావన ఉన్నది. ఈ భావనను ఛేదిస్తాం, ఖచ్చితంగా ఛేదిస్తాం. ఇక్కడే ఉంటాం 24/7 కొంతమంది వాళ్ళు
జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఆ పార్టీకి చెందిన సమిండ్ల వాణిని చైర్పర్సన్గా ఎన్నుకున్న సమయంలో 50 మందికి గాను 39 మంది మద్దతు తెలిపారు. సమిండ్ల వాణి నేతృత్వంలో మున్సిపల్ అధికారులు మరియు ఆ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తాం. ఇతర పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి నాపై మాట్లాడినట్టు నేను మాట్లాడను. మాటలతో కాదు చేతలతో చూపిస్తా. నేడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నప్పుడు అభినందనలతో పాటు విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల కన్నా ముందు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తీసుకువస్తే అమలు కాకుండా అడ్డుకున్నది ఎవరో అందరికీ తెలుసు. మొదటి నుంచి పార్టీలో ఉన్నారు, ఇవాళ మీకు అన్యాయం జరిగింది అంటున్నారు. పార్టీ మారే విషయాన్ని కూడా అంటే పునరాలోచిస్తున్నా అంటున్నారు. మరి ఏంటి సార్ అంటే మీరు ఇంత సీనియర్ నాయకుడు, మీరు కూడా మెజార్టీ గెలిచారు. బాబు ఒకటి నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం మీకు అందరికీ తెలుసు బాబు. అంటే పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఎవరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తల మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులో కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే అందుకే బాధపడుతున్నాం అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంత కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు అంటే వెదర్ కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అని నాకు నేను ఊహించలేకపోతున్నాను. నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను. ఈ కాన్సెప్ట్ యూ మస్ట్ బి నోయింగ్ దట్ లీగల్ ఏదైతే ఉందో పవర్ ఆఫ్ అటార్నీ ఉంటుంది. పవర్ ఆఫ్ అటార్నీ ఉంటుంది. ఇక్కడ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆయన పవర్ ఆఫ్ అటార్నీ రాసి ఇచ్చిన ఏంది? పవర్ ఆఫ్ అటార్నీ ఒకసారి ఇస్తే అటార్నీ హోల్డర్దే ఆధిపత్యం ఉంటుంది. అన్లెస్ ఇట్ ఈస్ రివోక్డ్, అది రద్దు చేస్తేనే కానీ మళ్ళీ ఒరిజినల్ ల్యాండ్ హోల్డర్కి ఏదైతే ఉందో, ఒరిజినల్ ప్రాపర్టీ హోల్డర్ కు రైట్స్ రావు. ఇవాళ మా పరిస్థితి ఏమైపోయిందంటే ఇక్కడ చూస్తుంటే ఆయన పవర్ ఆఫ్ అటార్నీ రాసి ఇచ్చినట్టు కనబడుతుంది. మీతోనన్నా ఈ మనోవేదన పంచుకుందాం అని చెప్పని నేను మాట్లాడుతున్నాను. అంతకంటే ఎక్కువ నేను చెప్పగలిగేది లేదు. మీరు పరిస్థితులని గమనిస్తున్నారు అని చెప్పంటున్నా. రియల్లీ ఫర్ లాస్ట్ 1 month 20వ తారీఖు పార్టీలో చేరినట్టు కూడా కాదు. 20వ తారీఖు పార్టీలో చేరినట్టు కూడా కాదు అంటూ నేను ఎమ్మెల్యే గారికి ఏది ఇస్తుందో నీతో కలిసి పనిచేస్తా అని చెప్పని కలిసి 25 జనవరికి 25 జనవరి 25 నాడు ఏది ఇస్తుందో నామినేషన్ ప్రక్రియ ఆరంభమైంది. షెడ్యూల్ ఇలా 16 ఫిబ్రవరి. ఆయన గతంలో కాంగ్రెస్ లో పనిచేసింది కాదని అన్న, ఆయన గతంలో కాంగ్రెస్ పనిచేయడం కాదని అన్న. ఈ లెఫ్ట్ ది పార్టీ ఇన్ 17-18. 2 అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే టీఆర్ఎస్ అండగా నిలబడ్డాడు. పోయిన టీఆర్ఎస్ కార్పొరేటర్ గెలిచిండు. సరే అప్పుడేదో చైర్పర్సన్ గా ఆయనకు అవకాశం వస్తే చెప్పినట్టు పొందలేకపోయింది కావచ్చు. నీ బీఆర్ఎస్ లో అన్యాయం చేద్దాం మామిడి మీద పడతాం ఆయన, అక్కడ ఇది అర్థమైతే లేదు. థ్యాంక్ యూ.
శ్రీశైలంలోని పుష్కరిణి వద్ద శ్రీ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఆలయ సమీపంలోని పుష్కరిణి వద్ద అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోకి శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడాశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఆలయ రాజగోపురం నుంచి పుష్పాలంకృత పల్లకిలో ఊరేగింపుగా తోడుకొని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై ఆశీనులు చేయించి విశేష పూజలను అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో ఎంతో శాస్త్రోక్తంగా తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకొని శ్రీ స్వామి అమ్మవార్ల కనులారా చూసి తరించారు. వివిధ రకాల పుష్పాలతో చేసిన ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీప కాంతుల నడుమ తెప్పోత్సవం ఎంతో కళాత్మకంగా రూపొందించబడింది. తెప్పోత్సవం అలంకరణకు పలు రకాల పుష్పాలను వినియోగించారు. తెప్పోత్సవంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పారాయణతో దూర ప్రదర్శన చేస్తున్నాం. పక్క జరుగురు నరేష్ అక్కడ గ్యాప్ ఇచ్చి అన్నయ్య లోపలికి ఎత్తాడంట. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ భూక్యా సుమన్ కుటుంబ సభ్యులతో కలిసి పాలకుర్తి స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. తదనంతరం బ్రాహ్మణుడిచే వేద ఆశీర్వచనాలు పొందారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కార్పొరేషన్లో అవినీతి జరగకుండా విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఏదైనా మాటలతో కాదు, చేతలతో చూపిస్తా. శ్రీ కస్తూరి నాగలింగేశ్వర స్వామి రథోత్సవం భారీగా తరలివచ్చిన భక్తులు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.